మహాపరిశుద్ధుడును సర్వాధికారి అయిన యేసయ్య అతి ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రభువు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్య భాగాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరంలో వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాను. దేవుడు అసలు దేవుని ప్రజల్ని, దేవుని నమ్మిన బిడ్డల్ని, ఇశ్రాయేలుల్ని ఎందుకని దేవుడు అప్పగించాడు వాళ్ళని అంటే, ఎందుకు అప్పగించాడు ఇక్కడ చెప్తున్నాడు. అంటే మన దేవుడు మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు, క్షేమమిస్తాడు, భద్రపరుస్తాడు, కృప చూపిస్తాడు, దీవెన కలుగ చేస్తాడు. అయితే కొన్నిసార్లు అదే దేవుడు మనల్ని కొన్ని పరిస్థితులకి అప్పగించేస్తాడు. కొంతమంది మనుషులకు అప్పగిస్తాడు, కొంతమంది శత్రువుల చేతికి అప్పగిస్తాడు, కొన్ని శిక్షలకు దేవుడు అప్పగించేస్తాడు. ఎప్పుడో తెలుసా? అదే చెప్తున్నాడు. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా అని వ్రాయబడింది. యెహోవా 40 సంవత్సరాలు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడంట. 1 సంవత్సరం కాదు, 40 సంవత్సరాలు. ఎప్పుడంటే ఇశ్రాయేలు ప్రజలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా అంటే, మనము ఒకసారి తప్పు చేసాం, దేవుడు క్షమించాడు. అలా క్షమించిన తర్వాత మరలా సరిగ్గా బతకాలి, సరిగ్గా ఉండాలి, సరిగ్గా నలవాలి, సరిగ్గా ప్రవర్తించాలి, సరిగ్గా మాట్లాడాలి, సరిగ్గా దేవునికి మహిమకరంగా జీవించాలి. ఒకసారి చేసావు, దేవుడు పోన్లేని వదిలేస్తాడు, క్షమించాడు, పర్లేదు ఈసారైనా సరి చేసుకుంటూ అన్నాడు. కానీ నువ్వు మరలా మారకుండా మరలా నువ్వు దోషం చేసావు, మరలా తప్పు చేసావు, మరలా పాపం చేసావు, మరలా దేవునికి వ్యతిరేకం బతుకో. ఇశ్రాయేలు మరలా దోషులైనప్పుడు ఫిలిష్తీయుల చేతికి 40 సంవత్సరాలు అప్పగించేశాడు వాళ్ళని. అది దేవుడు వేసిన శిక్ష. నీవు కూడా అంతే. నువ్వు కూడా దేవుడు క్షమిస్తున్నాడు కదా, దేవుడు ఏం చేయట్లేదు కదా, దేవుడు వదిలేస్తున్నాడు కదా, కృప చూపిస్తున్నాడు కదా, నీ తప్పుల మీద తప్పులు, పొరపాటు మీద పొరపాటు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటూ వెళితే నిన్ను కూడా దేవుడు ఎవరొక చేతికి అప్పగించేస్తాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నిన్ను కూడా దేవుడు శత్రువు చేతికి అప్పగిస్తాడు, నిన్ను కూడా దేవుడు శిక్షకు అప్పగిస్తాడు, నిన్ను కూడా భయంకరంగా దేవుడు శిక్షిస్తాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు తన పిల్లలే, తన బిడ్డలే మాట విన్నప్పుడు మరలా తప్పులు చేస్తున్నప్పుడు దేవుడే వారిని శత్రువుల చేతికి 40 సంవత్సరాలు అప్పగిస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బాధ పెట్టారు, వారు ఇష్టం వచ్చినట్టు వారిని చేశారు, హింసలు పెట్టారు. అలా దేవుడు అప్పగిస్తాడు. నువ్వు అనుకుంటావు అప్పుడు, నాకేంటి బాధ, నాకేంటి కష్టం, నాకేంటి సమస్య అంటే మరి అలాగే ఉంటుంది. నువ్వు మరలా తప్పులు చేస్తూ ఉంటుంటే దేవుని సన్నిధిలో ఉండి దేవుని నమ్ముకుని పరిస్థితి అలాగే ఉంటుంది. అది నీకు అర్థం అవ్వాలి, అది నీకు తెలియాలి. అందుకే ఈ దేవుడే మరలా నిన్ను శిక్షించే పరిస్థితి ఉంది, నిన్ను బాధ పెట్టే పరిస్థితి ఉంది, నీకు బుద్ధి వచ్చేలా చేసే పరిస్థితి ఉంది. కనుక ఆయన ఎందుకు అప్పగించాడు? కారణం ఇదే. మరలా దోషులయ్యారు కనుక. నువ్వు మరలా పాపం చేస్తే పరిస్థితి అలాగే ఉంటుంది, మరలా తప్పు చేస్తే పరిస్థితి అలాగే ఉంటుంది, మరలా దేవునికి వ్యతిరేకం అయితే అలాగే ఉంటుంది, మరలా దేవునికి తిరుగుబాటు చేస్తే పరిస్థితి అలాగే ఉంటుంది. అందుకనే జాగ్రత్త కలిగి దేవుని నమ్మని బిడ్డలు మనం బ్రతకాలి. ప్రతిరోజు ఒకవేళ నువ్వు దీవించబడతావు, ఆస్వాదించబడతావు, నీకు మేలు కలిగిద్దని వింటూ ఉండొచ్చు. అలా మాట్లాడే దేవుడు ఇలా కూడా మాట్లాడతాడు. అది తీసుకున్న వాళ్ళం ఇది కూడా తీసుకోవాలి. అదే దేవుడు మాట్లాడేది. అంటే దేవుడు తను ప్రేమించి వారిని గద్దిస్తాడని వాక్యం సెలవిస్తుంది. కనుక నువ్వు మంచిగుంటే అద్భుతంగా నడిపిస్తాడు. నువ్వు దారి తప్పితే మళ్ళీ దారిలోకి ఎలా తీసుకురావాలో దేవుడు తెలుసు. కానీ ఈ వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్త పడి దేవుని స్థితిలో మెలుగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇశ్రాయేలు ప్రజలు నీ బిడ్డలని తెలిసిన, నీ స్వకీయ జనమని తెలిసిన, వారు నిన్ను నమ్మిన జనాంగమని తెలిసిన 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించడానికి కారణం వారు మరలా దోషులుగా ఉన్నారు నీ ఎదుట, మరలా తప్పు చేశారు కనుక ప్రభు మేము కూడా అలా ఉంటే మమ్మల్ని కూడా శిక్షకు అప్పగిస్తావు. ఆ శిక్షకు అప్పగించబడే స్థితి మాకు రాకుండా మరలా మేము తప్పులు చేయకుండా నీ ఎదుట యథార్థముగా, నమ్మకంగా, పరిశుద్ధంగా బతికే జీవితాలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.